హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం ఏలెన్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన శాస్త్రవేత్తలు మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనం పైన పరిశోధన చేశారు. ఈ పరిశోధన అనేది సానుకూల మార్పు తీసుకురావడానికి ఉపకరిస్తుంది. కొత్త పరిస్థితులు, కొత్త సమాచారాన్ని గ్రహించి కొత్త విధంగా స్పందించే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వ్యవస్థలో సృష్టికి తోడ్పడుతుందంటూ ఈ డోపమైన్ అనే రసాయనము మన చర్యల్లో ఏది ప్రతిఫలాన్ని ఇస్తుందో మెదడు గుర్తుపెట్టుకొని తదనుగుణమైన ప్రవర్తనను అలవర్చుకుంటుంది. ఈ డోపమైన్ ప్రతిఫలంగానే అందంగానే సంతృప్తి కలిగించడంతో పాటు తర్వాత కూడా ప్రతిఫలాత్మక నడవడికను అనుసరించేలా మెదడుకు మార్గదర్శకత్వం వహిస్తుందంటూ మొదటగా ఎలుకలపైన ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. జీవి నడవడికలో శాశ్వతంగా ఇమిడిపోయే మార్పు, ఈ మార్పునే ప్రవర్తన అంటారు. ఇది మారిపోవడం విశేషమంటూ ఏలెన్ ఇన్స్టిట్యూట్కు చెందిన రూయి కోస్టా అనేవారు ఈ డోపమైన్ గురించి, ఈ డోపమైన్ వల్లనే ప్రతిఫలాత్మక నడవడిక అనేది మనిషిలో కలుగుతుందంటూ తెలిపారు. బ్రిటన్లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కర్బన, నత్రజని మిశ్రమ పదార్థాలను భూ వాతావరణ ఒత్తిడి కన్నా 10 లక్షల రెట్ల ఎక్కువ పీడనానికి 1500 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు గురిచేసి కార్బన్ నైట్రేట్ పదార్థాన్ని సృష్టించారు. దీని ద్వారా వీరు కఠినమైన బోరాన్ నైట్రేట్ కన్నా గట్టి కఠిన పదార్థాలను, కర్బన, నత్రజని మిశ్రమ పదార్థాలను విపరీతమైన ఉష్ణోగ్రత పీడనాలను గురి చేయటం ద్వారానే వీరు వజ్రమంత కఠినమైన మిశ్రలోహాలను సృష్టించారు. దీన్ని మోటార్ వాహనాలు, అంతరిక్ష వాహక నౌక, రక్షణ పూరిత మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. కోత సాధనాలు అంటే కట్టింగ్ టూల్స్, సౌర ఫలకలాలు, ఫోటో డిటెక్టర్ల తయారీకి ఈ పదార్థం ఉపకరిస్తుంది. ఈ సరికొత్త కార్బన్ నైట్రేటు సాధారణ ఉష్ణోగ్రత పీడనాలకు తిరిగి వచ్చిన తర్వాత కూడా తన గట్టితనాన్ని నిలుపుకుంటుందంటూ, అది కాంతిని గ్రహించి కూడా మెరుస్తుంది కూడా. కొద్దిపాటి కార్బన్ నైట్రైట్లో అత్యధిక విద్యుత్ శక్తి నిల్వ చేయవచ్చంటూ తమ పరిశోధన ద్వారా వివరించారు. ఐఎన్ఎస్ తుర్ముగ్లీ అనే యుద్ధనౌక సేవలు తిరిగి పునఃప్రారంభించారు. భారత నౌకాదళం మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతాని హాజరయ్యి మాట్లాడారు. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ FACకి పేరొందిన ఈ తుర్ముగ్లీ అనే నౌకను తొలుత గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ సంస్థలో నిర్మించారు. కొన్నేళ్ల పాటు దేశ రక్షణకు దీని సేవలు అందించిన తర్వాత 2006 సంవత్సరంలో భారత ప్రభుత్వము మాల్దీవ్ జాతీయ రక్షణ దళం MNDFకు కానుకగా ఈ తుర్ముగ్లీని, INS తుర్ముగ్లీని అందించింది. తర్వాత ఈ ఏడాది మేలో భారత్కు తిరిగొచ్చిన ఈ నౌక విశాఖ నేవల్ డాక్యార్డ్లో రిపీట్గా పనులు పూర్తి చేసి మళ్లీ భారత నౌకాదళంలో సేవలు అందించేలా పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నౌకపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి నామఫలకాన్ని ఆవిష్కరించి కమాండింగ్ అధికారిగా కమాండర్ సత్పాల్ సింగ్ సాంగ్వా వ్యవహరిస్తారంటూ తెలిపారు. దీన్ని MTU ఇంజనీరింగ్తో పాటు వాటర్ జెన్ ప్రొపల్షన్ ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను సిద్ధం చేశారు. ఇది కోస్తా తీరంలో INS తుర్ముగ్లీ రక్షణ విధులు నిర్వర్తిస్తుంది. కోస్తా తీరంలో గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడిన వారిపైన ఒక నివేదికను రూపొందించారు. ఇది దాదాపుగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1.2 కోట్ల మంది వ్యసనపరులున్నారు. ఇది చాప కింద నీరులా ఒక మహమ్మారిలా విస్తరిస్తుంది. దాదాపుగా 17 ఏళ్లలోపు టీనేజర్లలో ఎక్కువగా ఈ మత్తు పదార్థాలను తీసుకునే ఛాయలు కనిపిస్తున్నాయంటూ ఒక నివేదిక, కేంద్రానికి సంబంధించిన ఒక నివేదిక వెల్లడైంది. ఈ నివేదికలో తెలిసిన విషయం ఏమిటంటే దాదాపుగా 2 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారంటూ
కేంద్రం నివేదిక వెల్లడించింది. నల్లమందుకు బానిసలుగా మారిన వారు దాదాపుగా 6.6 లక్షల మంది మత్తుమందును పీల్చేవారు ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది ఉన్నారంటూ సామాజిక మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. 17 ఏళ్లలోపు మైనర్లలో ఈ జాడలు కనిపిస్తున్నాయంటూ వెలువడటం ఆందోళన కలిగించే అంశం. ఈ నివేదికలో వివరాల మేరకు ఒకసారి చూసినట్టయితే దేశవ్యాప్తంగా 18 నుంచి 75 ఏళ్లలోపు వారిలో 15 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. గంజాయి వ్యసనపరులు 2,90,00,000, నల్లమందు తీసుకునేవారు 1,86,00,000, మత్తు మందును పీల్చేవారు ఇన్హాల్స్ 51,00,000, కొకైన్ బాధితులు 9 లక్షలు, అంపెటమైన్ తరహా సిమ్యులెంట్లు తీసుకునేవారు 15 లక్షల మంది వరకు ఉన్నారు. ఇక మాదక ద్రవ్యాల బారిన పడిన వారిలో అత్యధికులు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తర్వాత స్థానంలో సెకండ్ ప్లేస్ రాజస్థాన్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర, ఫోర్త్ ప్లేస్ ఒడిషా వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇక ఈ గంజాయి వ్యసనపరులు ఉత్తరప్రదేశ్లో ఏకంగా 1,20,00,000 మంది ఉండటము గమనార్హం. ఇక్కడ ఇచ్చిన వాటిలో చూసినట్టయితే గంజాయి అనేది దాదాపుగా 18 ఏళ్ల లోపు వాళ్ళు 10,000 మంది, 18 నుంచి 75 ఏళ్ల వయసులో వాళ్ళు 1,90,000 మంది, ఓపీఎంను 18 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళు 90 ఏళ్ల మంది, 18 నుంచి 75 ఏళ్ల మధ్య 5,47,000 మంది, నిద్ర మాత్రలు వాడేవాళ్ళు 36,000 మంది, 18 సంవత్సరాల లోపు వారు 36,000 మంది, 18 నుంచి 75 సంవత్సరాల మధ్య 16,63,000 మంది, కొకైన్ తీసుకునేవారు 18 ఏళ్ల లోపు 2,900 మంది, 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వారు 22,000 మంది, ఏటీఎస్ను తీసుకునేవారు 18 ఏళ్లలోపు 46,000 మంది, 75 ఏళ్లలోపు వారు 1,95,000 మంది, పీల్చే మత్తుమందులను ఉపయోగించేవారు 18 ఏళ్లలోపు 71,000 మంది, 75 ఏళ్లలోపు 1,65,000 మంది, ఆల్కహాల్ను సేవించే వారిలో 75 సంవత్సరాల లోపు నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నవారు 50,40,000 మంది ఇలా ఈ విధంగా ఉన్నారు. రాజస్థాన్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. జైపూర్లోని చారిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైన భజన్ లాల్ శర్మతో పాటు ఉప ముఖ్యమంత్రులు దియాకుమారి, ప్రేమ్చంద్ బైరవాల చేత రాజస్థాన్ గవర్నర్ అయిన కల్రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు కూడా రాజస్థాన్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న స్మృతి ఇరానీ ఒక వైవిధ్యమైన ప్రకటనను వెలువడించారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను కేంద్రంలో రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఇది మహిళల్లో నెలసరి అనేది వైకల్యం కాదు, అదొక సహజ ప్రక్రియ. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చు కూడా అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయటం, అదేవిధంగా 10 నుంచి 19 ఏళ్ల అమ్మాయిలలో నెలసరి శుభ్రతపైన అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ స్కీమ్ గురించి మంత్రి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని మహిళా ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చే అంశంపైన పార్లమెంట్లో ఒక నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపైన ప్రస్తుతము చర్చ జరుగుతుంది. జాబిల్లిపైన పరిశోధనకు సంబంధించిన తమ ఆసక్తి ఎంతమాత్రం తగ్గలేదంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో చందమామ ఉపరితలం నుంచి శిలలను తీసుకురావడం తమ లక్ష్యమంటూ రాష్ట్రపతి భవన్ విమర్శ శృంఖలాలో భాగంగా రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం ఆర్బీసీసీలో ఆయన గురువారం ప్రసంగించారు. జాబిల్లిపై నుంచి శిలలను తీసుకొచ్చే ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా జరగాలి అంటూ ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది వార్తల్లో నిలిచింది. శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రతి ఏడాది ప్రదానం చేసే ఇందిరాగాంధీ శాంతి బహుమతికి
ఈ దఫా అర్జెంటీనా, పాలస్తీనాకు చెందిన ఇద్దరు అహింసావాదులు ఎంపికయ్యారు. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న డేనియల్ బారెన్బోయం, ఆలీబాబు అవాదులు వీరిద్దరికి సంయుక్తంగా ఈ పురస్కారం అందుకున్నారు. మాజీ సిజేఐ జస్టిస్ టిఎస్ ఠాకూర్, తీరత్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ఎంపికైన ఈ కమిటీ గురువారం విషయాన్ని వెల్లడించింది. జన్మత అర్జెంటీనా జాతీయుడైన డేనియల్ బారెన్బోయం సుప్రసిద్ధ పియానో సంగీత వాయిద్యకారుడు. ఇక పశ్చిమాసియాలో ఘర్షణ నివారణకు కృషి చేస్తున్నారు. ఆలీ అబూ అవాద్ పాలస్తీనా శాంతి కార్యకర్త. 1972లో జన్మించిన అలీ అవాద్ గాంధేయవాదిగా గుర్తింపు పొందారు. ఈ రూట్స్ అనే కార్యక్రమం ద్వారా 2014 నుంచి పాలస్తీనియన్లు, ఇజ్రాయేలీయులకు అహింస, పరస్పర అవగాహనల పరివర్తనలపైన అవగాహన కల్పిస్తున్నారు. వీరిద్దరికి ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది ప్రదానం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది ఇప్పటి వరకు దాదాపుగా 2 కోట్ల మందికి చేరిందంటూ గురువారం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. గత నెల 15న ఈ యాత్రను జార్ఖండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ యునిడ్రాయిడ్ పాలక మండలి సభ్యురాలుగా మన దేశానికి చెందిన ఉమాశేఖర్ ఎన్నికయ్యారు. అమెరికా, చైనా, తుర్కియే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తదితర 32 దేశాల నుంచి అభ్యర్థులు పోటీపడిన ఆమె విజయం సాధించారు. యునిడ్రాయిడ్ స్వతంత్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ఇది పలు న్యాయ అంశాలను డీల్ చేయడంతో పాటు వాణిజ్య, ప్రైవేటు చట్టాలకు ఆధునీకరించడానికి పనిచేస్తుంది. ఈ ఎన్నికల్లో భారతీయ మహిళ ఎన్నిక కావడం చారిత్రాత్మకమంటూ భారత్ నుంచి ఎన్నికైన తొలి మహిళగా ఉమాశేఖర్ ఈ రికార్డును సృష్టించారంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఢిల్లీలో వెల్లడించాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్లాతిన్ షాల్బిగు విషాదగాథ. ఆమెకు జన్మించిన 4 పిల్లలు 1989 నుంచి 1999 మధ్య అనూహ్యంగా మృతి చెందారు. మొదటి 3 చిన్నారులు ఏడాది వయసులోపు చనిపోవడం సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని భావించారు. ఈ ప్రత్యేక కారణాలేమీ లేకుండా ఏడాదిలోపు చిన్నారులు మరణిస్తే ఈ పదాన్ని వాడతారు. ఇక 4వ చిన్నారి పుట్టిన 18 నెలల తర్వాత కన్నుమూసింది. ఆ బిడ్డ మరణానికి కూడా ఎలాంటి ప్రత్యేక కారణాలు లేదంటూ వైద్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడకుండా చేసి చంపేసిందని కాతిలిన్ పైన అభియోగాలు నమోదయ్యాయి. తన పిల్లలది సహజ మరణమంటూ ఆమె మొత్తుకున్న ఎవరూ వినలేదు. 20 ఏళ్ల తర్వాత ఆమెను నిర్దోషిగా తేల్చింది. ఈమె సుదీర్ఘ పోరాటం అనంతరము ఆ మరణాలను లోతుగా విశ్లేషించడంతో పాటు ఆమె దోషి కాదని తేలింది. దీంతో కోర్టు ఆమెను విడుదల చేసింది. తన కన్నబిడ్డల మృతి వ్యవహారంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన సరికొత్త సాంకేతికతలకు తాను రుణపడి ఉంటానంటూ క్లాతిన్ ఉద్వేగంతో చెప్పారు. ఈ సందర్భంగా ఇన్నేళ్లు తనను అనుచితంగా జైల్లో ఉంచినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తామంటూ ఆమె తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రఖ్యాతుల్లో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివిధ దేశాలు ఇప్పటికే చాలా అవార్డ్స్లు మోడీ గారికి అందజేశాయి. మోడీకి 14 దేశాలు అత్యున్నత జాతీయ పురస్కారాలు ప్రకటించాయంటూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడించారు. ఈ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. 2018లో అత్యున్నత పర్యావరణ అవార్డును మోడీకి ఐక్యరాజ్య సమితి ప్రదానం చేసిందని గుర్తు చేశారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గురువారం రాజ్యసభకు వీటి వివరాలను తెలిపారు. ప్రపంచ స్థాయి, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాల్లో మోదీ చూపిన రాజనీతిజ్ఞత, నాయకత్వ పటిమకు గుర్తింపుగానే ఆయా పురస్కారాలు వివిధ దేశాలకు సంబంధించిన 14 పురస్కారాలనేవి మోడీని వరించాయంటూ రాజ్యసభలో ఈ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అధునాతన యుద్ధ విమానము తయారీకి జపాన్, బ్రిటన్
ఇటలీ ఈ 3 దేశాలు చేతులు కలిపాయి. దీనికి సంబంధించిన ఉమ్మడి సంస్థపై ఏర్పాటుపైన ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ 3 దేశాల రక్షణ మంత్రులు గురువారం టోక్యోలో సంతకాలు చేశారు. ప్రధానంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఈ చర్యలు చేపట్టారు. మిత్సుబిషి ఎఫ్ఎక్స్ యుద్ధ విమానాలను ఈ 3 దేశాలు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. 2035 నాటికి F-2S యుద్ధ విమానాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టాలంటూ ఈ జపాన్, బ్రిటన్, ఇటలీ సంబంధించిన రక్షణ మంత్రులు గ్రాండ్స్ పాప్స్, మినోరు కిహారా, గుయిడో క్రెసెస్టోలు ఇది సంఘీభాయం తెలిపారు. ప్రజల గుండెల్లో నిలిచిన కారుగా మారుతి 800 ఆవిష్కరించి ఇప్పటి వరకు 40 ఏళ్లు దాటింది. 4 దశాబ్దాల క్రితం దేశంలో కారంటే అంబాసిడర్ లేదా ప్రీమియర్ పద్మిని అవి ఉన్నవాళ్ళు అంటే సంపన్నుల కింద లెక్క. అయితే 1983 డిసెంబర్ 14న విడుదలైన చిన్న కారు మారుతి 800 దేశంలో మధ్యతరగతి ప్రజలకు చేరువై కారు కొనాలంటే పెద్ద ఆశలు తీర్చడమే కాకుండా ప్రజల కారుగా, పీపుల్స్ కారుగా పేరు పొందింది. 1983 డిసెంబర్ 14న ఆవిర్భవించిన ఈ కారు 2023 డిసెంబర్ 14కి విజయవంతంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ మారుతి 800 కారు సృష్టించిన కాంచి ఇప్పటి వరకు 1986-87 మధ్య 1,00,000 కార్లు అమ్ముడయ్యాయి. 92-93లో 5 లక్షలు, 1996-97లో 10 లక్షల కార్లు, 99-2000లో 15 లక్షలు, 2002-03లో అప్పటికి 20 లక్షలు, 2005-06లో 25 లక్షలు, 2014 జనవరి 18 నాటికి 29.2 లక్షల కార్లు విడుదల చేశారు. ఇక ఇందిరా రాజీవ్ది దీనిలో కీలక పాత్ర అంటూ పర్యావరణ శాఖ మాజీ మంత్రి జయరాం రమేష్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల కారు మారుతి 800 ఆవిష్కరణలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తెర వెనుక కీలక ప్రభావవంతమైన పాత్రను పోషించారంటూ, దేశీయంగా వినియోగదారుల విప్లవాన్ని ఇది తీసుకొచ్చిందంటూ, ఇంజనీరింగ్ పరిశ్రమను మార్చివేసిందంటూ, సుజుకి మారుతి సంయుక్త సంస్థ ఏర్పడేందుకు కారణమైందంటూ, సుజుకి వి కృష్ణమూర్తులను గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా చాలా ముఖ్యమంటూ, బెల్ను నిర్మించి ఆ తర్వాత శైల్లో పునరుజ్జీవనం తెచ్చిన కృష్ణమూర్తి భారత్లోని గొప్ప ప్రభుత్వ రంగ మేనేజర్లలో ఒకరంటూ తెలిపారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మారుతి లిమిటెడ్ తొలి మేనేజర్గా వ్యవహరించారు. ఆయన జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ తొలి 4 కార్లను ప్లాంట్ నుంచి విడుదల చేశారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు గోవింద కొనుగోలు చేసిన తొలి కార్లు ఇవే. పేరుకు తగ్గట్టే 800cc ఇంజన్తో వచ్చిన ఈ కారు అంబాసిడర్ తర్వాత అత్యధిక కాలం 31 ఏళ్లకు పైగా ఉత్పత్తి అయిన మోడల్గా నిలిచింది. మన రోడ్లపైన తొలిసారి పరుగులు తీసే సమయానికి ఓ కారు ధర 48,000 మాత్రమే. అప్పట్లో ఇంటి ముందు మారుతి 800 కారు నిలిపి ఉంటే పిల్లలకు పెళ్లి సంబంధాలు త్వరగా కుదిరేవట. అందువల్ల ధర తక్కువ, నిర్వహణ ఖర్చు ఎక్కువ, మైలేజీ మన రోడ్లకు తగినట్లు కాంపాక్టు పరిమాణంలో ఉండును. ఇవే మారుతి 800 యొక్క విజయ రహస్యాలంటూ సంస్థ తెలిపింది. భారత్, యూకేల ఆర్థిక సేవల రంగాల మధ్య ఉన్న ముఖ్యమైన వాణిజ్య సంబంధాలకు గుర్తింపుగా లండన్లోని ఆర్థిక కేంద్రంగా ఉన్న ప్రముఖ భారతీయ బ్యాంకుల నుంచి 8 మంది సీనియర్ బ్యాంకర్లకు ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలను అందిస్తున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ 13వ శతాబ్దానికి చెందినది. అప్పటి నుంచి సిటీ లేదా స్క్వేర్ మేల్ అనే పిలిచే లండన్ ఆర్థిక కేంద్రం పైన ప్రభావం చూపే వ్యక్తులకు ఇచ్చే గౌరవ పురస్కారాలను దీన్ని అభివృద్ధి చేశారు. ఈ చారిత్రాత్మక పురస్కారం అందుకున్న వారిలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన మధుకుమార్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మనీష్ గుప్తా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకుకు చెందిన అశోక్ కుమార్, ఇండస్ ఇండ్ బ్యాంకుకు చెందిన షారుఖ్ టి వాడియా, ఐఐఎఫ్సి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రాకేష్ కుమార్, ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన లోక్నాథ్ మిశ్రా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సుధీర్ కుమార్ శర్మ, యూనియన్ బ్యాంక్ ఇండియాకు చెందిన అరవింద్ కుమార్ చౌదరి అనేవారు ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు అందుకున్న వారిలో వీరున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే, తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ ఏజీగా తేరా రజనీకాంత్ రెడ్డిని
తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రజనీకాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పలు కేసులను వాదించడంతో పాటు రేవంత్ రెడ్డి వ్యక్తిగత కేసులపైన కూడా వాదనలు వినిపించారు. తేరా రజనీకాంత్ రెడ్డి వయసు 46 ఏళ్లు, నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పిన్నవూర గ్రామానికి చెందినవారు. 2004లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. తాజాగా అదనపు అడ్వకేట్ జనరల్ ఏజీగా తేరా రజనీకాంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మరోసారి వాయిదా పడింది. కోస్తా జిల్లాల్లో తుఫాను నష్టాన్ని గురించే ప్రక్రియ కొనసాగుతుందంటూ ఆడుదాం ఆంధ్రాని ఈ నెల 26కు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. మొదట నిర్ణయించిన ప్రకారం నవంబర్లో కార్యక్రమం ప్రారంభమవ్వాలి. పలు కారణాలతో డిసెంబర్ 15కు ప్రభుత్వం వాయిదా వేసింది. దీని ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో మొదటి దశ క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మిగ్జామ్ వల్ల పంట నష్టాన్ని గుర్తించే పనులు క్షేత్రస్థాయి సిబ్బంది నిమగ్నమయ్యారంటూ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అయిన షాప్ అధికారులు తెలిపారు. భాగ్యనగర్ బిర్యానీకి 1 కోటికి పైగా ఆర్డర్లతో దేశంలోనే తొలి స్థానాన్ని సంపాదించుకుంది. హైదరాబాద్ వాసులు 72 లక్షలకు పైగా బిర్యానీలు ఆరగించినట్లు స్విగ్గీ సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తర్వాత 6 నెలల్లో సంఖ్య రెట్టింపైనట్టు ఆన్లైన్ ఆర్డర్లను గమనిస్తే ప్రతి 6వ ఆర్డర్ బిర్యానీదే ఉందంటూ స్విగ్గీ ఇన్స్టా మార్ట్ ద్వారా మామిడి పండ్ల ఆర్డర్ ఇచ్చిన జాబితాలో నగరం 3వ స్థానంలో ఉంది. తాజాగా విడుదల చేసిన 2023 ఫుడ్ ట్రెండ్స్లో స్విగ్గీ ఈ వివరాలను వెల్లడించింది. అందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూసినట్టయితే కూకట్పల్లికి డెలివరీల క్యూ అనేది ఏడాది కాలంలో ఒక వ్యక్తి ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చారు. ఈ లెక్కన రోజుకు 4 నుంచి 5 చొప్పున కొనుగోలు చేశారంటూ కూకట్పల్లి వాసులు ఎక్కువగా బిర్యానీ రుచులు ఆస్వాదిస్తున్నారు. తర్వాత మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఉన్నారు. కాంబో బిర్యానీల ఆర్డర్లో కూకట్పల్లిదే మొదటి స్థానం. చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో కొంతమంది 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. ముంబైలో ఒక వ్యక్తి ఏకంగా 42.3 లక్షల విలువైన ఆర్డర్లు చేశాడు. గతంలో హైదరాబాద్కు చెందిన ఓ వినియోగదారుడు 6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసి వార్తలు నిలిచాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. డిస్కౌంట్లు, ఆఫర్లు అందిపుచ్చుకోవడంలోనూ నగరవాసికి విజేతగా నిలిచారు. ఓ ఐటీ ఉద్యోగి ఏడాది కాలంగా 5,58,000 ఆదా చేశారు. తర్వాత స్థానంలో ఢిల్లీకి చెందిన వ్యక్తి 3,149,000 తాజా నివేదికలో స్విగ్గీ వెల్లడించింది. ఈ బిర్యానీ ఆర్డర్స్ అనేవి మొత్తము దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు తొలి స్థానంలో నిలిచిందంటూ స్విగ్గీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రాంగణ నియామకాలకు జరగని కళాశాలల విద్యార్థుల కోసం స్టూడెంట్ ట్రైబ్ యాప్ను గురువారం హైదరాబాద్లో టీ హబ్లో ఆవిష్కరించారు. విద్యార్థులు వారికి నచ్చిన నగరంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో స్టుమాగ్స్ సంస్థ ప్రతినిధులు ఈ యాప్ను శ్రీకారం చుట్టారు. లింక్డ్ ఇన్ తరహాలో ఇది ఉచిత సేవలను అందిస్తుందంటూ యాప్ వ్యవస్థాపకుడైన శ్రీచరణ్ లక్కరాజు తెలిపారు. ఈ నైపుణ్యాల ఆధారంగా కెరీర్ ఎంపిక, గ్రూప్ డీల్స్ ద్వారా కోర్సుల్లో ఫీజు రాయితీ, ఇంటర్న్షిప్, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల సాధన, రెజ్యూమోలు రూపొందించడం, ఈవెంట్లు, యూత్ ఫెస్టివల్స్, సమాచారం తదితర అంశాలపైన మార్గనిర్దేశనం చేసే విధంగా దీన్ని రూపొందించారు. ఇంధన పొదుపులో తెలంగాణ రాష్ట్రానికి 2023 ఏడాదికి గాను ద్వితీయ అవార్డు లభించింది. గురువారం ఢిల్లీలో విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ ఇంధన పొదుపు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాద ఇంధన అభివృద్ధి సంస్థ టీఎస్ రెడ్కో ఎండి నీలం జానయ్య, డీజీఎం టి శ్రీనివాసులు ఈ అవార్డు అందుకున్నారు. ఇంధన పొదుపు సూచీలో రాష్ట్రం 78 పాయింట్లు సాధించింది. 2022తో పోలిస్తే 15.4% అదనపు అభివృద్ధి నమోదు చేసిందంటూ వివరించారు. హైకోర్టు నూతన భవన సముదాయం శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ అలోక్ అరాదే గురువారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో సమావేశమైన ప్రస్తుతం హైకోర్టు భవనం శిథిలావస్థలో ఉన్న దృష్ట్యా రాజేంద్ర నగర్లో ఇప్పటికే కేటాయించిన 100 ఎకరాల్లో
నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తి సీఎం దృష్టికి తెచ్చారు. ఇక జిల్లా కోర్టు భవన నిర్మాణానికి కూడా సహకరించాలంటూ స్పందించిన సీఎం భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీకు సభాపతిగా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించారు. సభను ఆదర్శంగా నడపగల సమర్థులని గడ్డం ప్రసాద్ గారిని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మీరు స్పీకర్ కావడం కూడా గమనార్హమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. విలువలు కాపాడుతారని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ నిష్పక్షపాతంగా పనిచేస్తా అంటూ స్పీకర్ ఈ సందర్భంగా వెల్లడి చేశాడు. ఇక సభ్యులు సభా హక్కులను కాపాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఏకగ్రీవకంగా సభాపతిని ఎన్నుకునే సంప్రదాయానికి తొలి రోజే నాంది పలికారు. దీంతో మున్ముందు కూడా పాటించాలంటూ కోరారు. ప్రతి సభ్యుడి యొక్క గొంతు వినిపించేలా కృషి చేస్తారని ఆశిస్తున్నామంటూ కేటీఆర్ తెలిపారు. 16 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. సభాపతికి మండలి చైర్మన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పలు రకాల విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్లకు పలు శాఖలకు వారిని బదిలీ చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో, జెన్కో 2 విద్యుత్ పంపిణీల సంస్థలకు సీఎండీలుగా ఐఏఎస్లను ఈసారి తొలిసారిగా నియమించారు. రాష్ట్రంలో కీలకమైన విద్యుత్ సంస్థ పోస్టుల్లో ఐఏఎస్ అధికారులకు నియమితులయ్యారు. సరఫరా ఉత్పత్తి సంస్థలైన ట్రాన్స్కో, జెన్కోల సీఎండీలతో పాటు జేఎండీ 2 విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీ పోస్టులను ఐఏఎస్లతోనే ప్రభుత్వం భర్తీ చేసింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత విద్యుత్ సంస్థలకు ఐఏఎస్ల నియామకం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు ఐఏఎస్ అధికారులే సీఎండీలుగా ఉండేవారు. ఇక తెలంగాణలో ఏర్పడిన తొలినాళ్లలో 1999 బ్యాచ్లో ఐఏఎస్ అధికారైన సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ట్రాన్స్కో సీఎండీగాను, ఎస్పీడీసీఎల్ సీఎండీగాను పనిచేశారు. అప్పట్లో అధికారులను పరుగులు పెట్టించేవారు. అయితే అప్పట్లో సరిగా పనిచేయని ఒక డిస్కమ్ డైరెక్టర్ను కూడా రిజ్వీ నిలదీయడంతో ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఏడాదిలోపే రిజ్వీ బదిలయ్యారు. తెలంగాణలో విద్యుత్ పదవుల్లో పనిచేసిన చివరి ఐఏఎస్ కూడా ఆయనే. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు కావడం, గతంలో ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా రిజ్వీకి బాధ్యతలను స్వీకరించారు. టీఎస్పీఎస్సీ వైఫల్యాల గురించి హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామంటూ సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖను రాశారు. పోస్టింగ్లో పారదర్శకత, వసతుల గరిష్ట వినియోగం, సీఎం కాన్వాయి, కొత్త వాహనాలు అవసరం లేదంటూ, ఎయిర్పోర్టు, మెట్రో అంత ఉపయోగకరం కాదంటూ, గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు 10 గంటల్లోపే అంటూ ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు. ఆఖరి టీ20లో దక్షిణాఫ్రికా పైన భారత్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ సెంచరీ చేశాడు. అన్ని విభాగాల్లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం చూపించింది. సూర్య ధనాధన్ బ్యాటింగ్తోనే శతకాన్ని సాధించాడు. రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఇక ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదేవిధంగా 5 వికెట్లతో ఆతిథ్య జట్టును ముంచేశాడు. ఫలితంగా చివరిదైన మూడో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి టీము పొట్టి సిరీస్ను సమం చేసింది. కుల్దీప్ చూసినట్టయితే 17 బాళ్లలో 5 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ సెంచరీ చేశాడు. ఒకసారి స్కోర్ బోర్డు చూసినట్టయితే భారత్ మొత్తము 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 13.5 ఓవర్లలో ఆల్అవుట్ అయ్యి 95 మాత్రమే స్కోర్ చేసింది. మరోవైపు కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 164 బంతుల్లో 211 బంతుల్లో 164 స్కోర్ చేశాడు. దీనిలో 4 ఫోర్లు 16,
సిక్స్లు ఒక 4తో అదరగొట్టాడు. పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ సెంచరీతో మెరిశాడు. మరోవైపు ఇంగ్లాండ్లో టెస్టుతో భారత అమ్మాయిలు కూడా మంచి విజయాన్ని సాధించారు. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో భారత మహిళలు జట్టు బ్యాటింగ్స్తో చెలరేగిపోయారు. మహిళల టెస్టుతో ఒక్కరోజే 400కు పైగా పరుగులు చేసి రెండో జట్టుగా చరిత్ర సృష్టించారు. ఓ జట్టు ఒక్కరోజులో 400కు పైగా స్కోర్ చేయటం 88 ఏళ్లలో ఇదే తొలిసారంటూ చివరిసారిగా అదే తొలిసారి అయిన 1935లో ఇంగ్లాండ్లో మహిళల జట్టు ఈ ఘనత సాధించింది. అప్పుడు న్యూజిలాండ్ పైన 2 వికెట్లకు 431 పరుగులు చేసింది. తర్వాత సెకండ్ రికార్డు ఇండియా పేరుపైన నమోదైంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే స్కోర్ బోర్డును భారత్ తొలి ఇన్నింగ్స్లో మొత్తము 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 410 స్కోర్ చేసింది. దీనిలో దీప్తి 60 బ్యాటింగ్, శుభ 69, యాస్తిక 66, జెమిమా 68 భారీ స్కోర్ను సాధించారు. ఇవి డిసెంబర్ 15, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.